తెలంగాణను ఎండబెట్టి నమస్తే తెలంగాణ నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం. సరే, ఇప్పుడు మనం అసలు కథ తీసుకుంటే ఎలా కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అని ఇప్పుడు వాళ్ళు చెప్పుక తిరుగుతున్న ముచ్చట. ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్టు. ఇక ఇప్పుడు ఒక ముచ్చట ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ కోజాగాలు ఏమంటున్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటే, వాళ్ళు నాణ్యత లేకుండా కట్టడాలు కట్టిర్రు, దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అని గొప్పకు పోయి ఇవాళ గోతిలో పడ్డాడు కేసీరావు. దీనికి కాళేశ్వరానికి డిజైనర్ను నేనే, ఇంజనీర్ను నేనే, అన్నీ నేనే అని అహంకారంతో ప్రజాధనాన్ని లూటి చేసిండే తప్ప దానికి ఒక సక్రమమైన పరీక్షలు చేసుకుంటా నాణ్యమైన కట్టడం కట్టలేదు. కాబట్టి ఇది మూడేళ్లకే కుప్పగూలే కాడికి వచ్చింది కథ. 3 ఏళ్లకే కాళేశ్వరము ఏమైంది, కూలేశ్వరం అయ్యిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న ముచ్చట. ఇక అందులోనే ఇంకోటి, ఇప్పుడు నాగార్జున సాగర్ తీసుకున్నా, నాగార్జున సాగరు శ్రీశైలము ఇవి ఎప్పుడు కట్టినాయి? తాతల ముత్తాతల కాలంలో కట్టినాయి. మరి ఆనాడు కట్టిన నాగార్జున సాగరు శ్రీశైలం ఏమో బిర్రుగా గట్టిగా దృఢంగా బలంగా పలుగు చిప్పోలే గట్టిగా ఉన్నాయి. మరి నిన్నయాల కట్టిన కాళేశ్వరము 3 ఏళ్ళకే కొంగకాలు ఇరిగినట్లు ఎట్లా ఇరుగుతుంది అని ఇప్పుడు కాంగ్రెస్ కోజాగాలు ఎగురులో పెడుతున్నాయి. మరి కరెక్టే కదా. మరి ఇప్పుడు వీళ్ళు మేము కాళేశ్వరం ఇట్లా కట్టినాం అని వీళ్ళు చూపిస్తున్నారు. ఇంట్లో ఇప్పుడు మనం ఇల్లు అంతెందుకు, ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతాం, 4 పిల్లర్లు, సరే ఒక రూమ్ వేసుకున్నాం అనుకో, 4 పిల్లర్లు. అయితే ఇప్పుడు ఈడ ఒక పిల్లర్ దెబ్బతిన్నది, ఇటు 2 పిల్లర్లు అయినాయి, ఇటు ఒకటే పిల్లర్ అయ్యింది. ఇప్పుడు ఈ భారం అంతా దీని మీద పడ్డట్టేగా, ఒక పిల్లర్ మీద. అంటే ఎంతసేపు చెప్పు, ఒక బండిని 2 లాగింది చూడు, ఒక బండిని జోడెట్ల బండిని 2 లాగింది చూడు, ఒక్కడు లాగింది చూడు. ఇప్పుడు ఇది కూడా మరి ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ఇది తొక్కబడి బొర్రె పడ్డదో ఇట్ట, ఇది ఎన్నటికైనా మోసమే. మరి ఈడ ఈ పిల్లర్ ఖరాబ్ అయ్యింది కదా, ఈ పిల్లర్ ఖరాబ్ అయితే ఏంది, ఇంకో పిల్లర్ ఉంది కదా అని దీని మీద మనం ఇల్లు లేపుకుండా పోతామా? లేపుకుండా పోతే ఏమవుతుంది? రేపు పక్కున పర్యబట్టి 16 పచ్చలు అవుతుంది ఇల్లు. కిందంగా మరి గట్టిగా లేనిది, పాలు గట్టిగా లేనిది, బునాది గట్టిగా లేనిది, నువ్వు పైన అంతస్తుల మీద అంతస్తులు కడితే ఉంటుందా? అందుకనే ఇప్పుడు ఇదే కథ అయింది ఇంట్లో. ఇక నేనే ఇంజనీర్ని, నేనే డిజైనర్ను, నాకంటే మించిన మొగోడెవలు, నేను చెప్తే అందరు వినవలసిందే అని అప్పుడు అధికారులకు సురుకు పెట్టిండు కేసీరావు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్లో వాళ్ళు అదే చెప్తున్నారు. ఎవరు ఎంతమంది? 109 మంది అధికారులు, పెద్ద ఇంజనీర్లు, చిన్న ఇంజనీర్లు, కలెక్టర్లు, కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళు, గుత్తేదారులు, ఇంకా 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 ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఆర్థిక శాఖ అధికారులు, ఇంకా ఎవరిని పిలిచినా ఏం చేసినా కేసీరావుదే డైరెక్షను.
కేసీరావు డైరెక్షన్లో మేము పనిచేసినాము, ఆయన ఎట్లా చెప్తే మేము అట్లా గంగిద్దుల యొక్క తలకాయ ఊపి పని కానిచ్చినాము అని ఇప్పుడు వాళ్ళు కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు. ఇప్పుడు అందుకనే ఈయనని ఇప్పుడు రా అయ్యా రా, ఓ రంగయ్య రా, ఇక రేపు నీకు ముగుదాడేయాలనా ఏ తాడేయాలో ఎట్ట సంగతి, అమెరికా పోదాం అనుకుంటున్నావు, బుర్ర బుర్ర గాలిమోట ఎక్కి జరా నీ సంగతి ఏందో చెప్పుదురా, యాపాడి మింగినవు, యాపాడి దాచిపెట్టుకున్నావు, యాపాడి దోసుకున్నావు, కక్కుదురా అని ఇప్పుడు ఇక వీళ్ళు గుంజే కాడికి వచ్చింది కథ. ఇక మరి 5 తారీఖు నాడు పోవాలన్నట, వచ్చే నెల 5 తారీఖు నాడు కేసీరావయ్య పోవాలన్నట, 6 తారీఖు నాడు ఆయన హరీష్ రావు, 9 తారీఖు నాడు ఈటే రాజేందర్ అయ్య. ఇక మరి ఎవరెవరి కథ ఏ రకంగా అవుతుంది అనేది ముందు ఉరుకులో పెడితే పొద్దుకోదు కదా, జర్ర సహిస్తాం. ఇక ఇది కథ మొత్తానికి ఇక ఈ రకంగా అయిందుల్లా భాగవతము. రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ, మార్ఫింగ్ ఫోటోలతో తోటి ఉద్యోగిని బెదిరించిన ఓ ఉద్యోగి అరెస్టు, సస్పెన్షన్, బెయిల్పై విడుదలై రాజ్భవన్కు వచ్చి హార్డ్ డిస్కుల చోరీ. అమ్మా, మార్ఫింగ్ ఫోటోలు బయటికి రాకూడదని దొంగతనం, సిబ్బంది ఫిర్యాదుతో మరోసారి అరెస్టు, రాజ్భవన్లో కీలక ఫైళ్లు మాయం అంటూ జోరుగా ప్రచారం, అసలు విషయం బయటపెట్టిన పోలీసులు. కేసీఆర్కు పిలుపు, జూన్ 5న విచారణకు రమ్మన్న కాళేశ్వరం కమిషన్. ఇక ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భాగవతం ఇదంతా.